గత కొంతకాలంగా టీమిండియా పరిమిత ఓవర్ల ఫార్మేట్లో అదరగొడుతున్న రెడ్ బాల్ క్రికెట్లో మాత్రం నిరాశపరుస్తుంది. స్వదేశంలో గత ఏడాది న్యూజిలాండ్పై వైట్ వాష్ పరాభవం, ఆ తర్వాత ఆసీస్ టూర్లోనూ బోర్డర్ గవస్కర్ ట్రోఫీని కూడా చేర్చుకుంది. ఆసీస్ టూర్లో వైఫల్యం తర్వాత భారత్ జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఐపీఎల్, టీ20లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ టెస్ట్ క్రికెట్ ఆడడం మర్చిపోతున్నారంటూ పలువురు మాజీలు విమర్శించారు. దీంతో బీసీసీఐ కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందుబాటులో ఉంటే మాత్రం ఖచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలని నిబంధనలు తీసుకొచ్చింది. ఇదే క్రమంలో ఐపీఎల్ తర్వాత జరగబోయే ఇంగ్లాండ్ టూర్ పైన ప్రస్తుతం బీసీసీఐ ఫోకస్ పెట్టింది. తాజాగా బీసీసీఐ ఐపీఎల్లో టెస్ట్ ప్రాక్టీస్ చేయిస్తే ఎలా ఉంటుందన్న కోణంలో ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి మొదలవుతుంది. మే 25న ఫైనల్ జరగనుండగా మే 18 వరకు లీగ్ మ్యాచ్లతో భారత ప్లేయర్లందరూ ఐపీఎల్లో బిజీగా ఉంటారు. జూన్ 20న ఇంగ్లాండ్తో తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది. ఇంగ్లాండ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్లో కౌంటీ మ్యాచ్లు ఆడాలని విరాట్ కోహ్లీ వంటి కొందరు ప్లేయర్లు అనుకుంటున్నారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ వంటి ప్లేయర్లు కూడా టెస్ట్ ఫామ్లో ఉండడం చాలా అవసరం. ఇందుకోసం ఐపీఎల్ ప్రాక్టీస్ సెషన్లో రెడ్ బాల్తో ప్రాక్టీస్ చేసేలా చర్యలు తీసుకోవాలని బీసీసీఐ భావిస్తుంది. కొన్నేళ్లుగా ఐపీఎల్ కారణంగా భారత క్రికెటర్లపై భారం పెరుగుతుందనే చర్చ జరుగుతోంది. ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత జరిగిన టీ20 వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా అట్టర్ ఫ్లాప్ అయింది. మరి ఈసారైనా టీమిండియా ప్లేయర్లపై వర్క్లోడ్ మేనేజ్మెంట్ గురించి బీసీసీఐ ఎలాంటి మార్గదర్శకాలు తీసుకొస్తుందో చూడాలి. ఎందుకంటే ఇంగ్లాండ్ పిచ్లపై ఆడడం అంత సులువు కాదు. 2021-22 సీజన్లో ఇంగ్లాండ్ టూర్కు వెళ్లిన టీమిండియా 5 టెస్టుల సిరీస్ను 2-2తో డ్రా చేయగలిగింది. తొలి టెస్ట్ డ్రాగా ముగిస్తే రెండో టెస్టులో భారత్ గెలిచింది. మళ్ళీ మూడో టెస్టులో పుంజుకున్న ఇంగ్లాండ్ సిరీస్ను సమం చేయగా 4గో టెస్టులో భారత్ విజయం సాధించింది. ఇక కీలకమైన చివరి టెస్టులో ఇంగ్లాండ్ పైచేయి సాధించడంతో సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. ఆ సిరీస్లో బౌలింగ్లో బుమ్రా, బ్యాటింగ్లో రోహిత్ శర్మ భారత్ తరపున అద్భుతంగా రాణించారు. కాగా ఇంగ్లాండ్లో భారత్ ఇప్పటివరకు 3 సార్లు మాత్రమే టెస్ట్ సిరీస్ గెలిచింది. 1972, 86, 2007లో ఇక్కడ టెస్ట్ సిరీస్ విజయాలను అందుకుంది. మళ్ళీ 18 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలనుకున్న భారత్కు ఆ కళ నెరవేరాలంటే అక్కడ పరిస్థితులకు అలవాటు పడమే కీలకమని చెప్పొచ్చు.